మొన్న వైఎస్ విజయలక్ష్మి గారి పుట్టినరోజు సందర్భంగా నారా లోకేష్ గారు ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ చూసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త లక్ష్మీపార్వతి స్పందించింది. నన్ను లోకేష్ అమ్మమ్మ అని ఎందుకు పిలవడు అంటూ ప్రశ్నించింది. అమ్మమ్మ ఏంటి, లోకేష్ ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషణ దానికి మొదలుపెట్టున్నారు రాజకీయ సామాజిక విశ్లేషకులు అడ్స్మల్ శ్రీనివాసరావు వారిని మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం. లోకేష్ గారు విజయంకి ట్వీట్ చేస్తే బర్త్డే విషెస్ చెప్తే లక్ష్మీపార్వతి అనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త వచ్చి నన్ను అమ్మమ్మ అని ఎందుకు పిలవ అంటుంది. ఎందుకు పిలవాలి? దానికి సాక్షి తమ్మునేలు పెడతా నీచాతి నీచంగా రాసింది. ఎట్లా విశ్లేషిస్తారు, ఎట్లా చూస్తారు? అదేనండి, ఇప్పుడు విజయలక్ష్మి గారికి లోకేష్ గారు బర్త్డే విషయం చెప్పాడు. ఆవిడ జన్మదినం సందర్భంగా బోడిగుండికి మోకాలకి ముడిపెట్టినట్టుగా ఈవిడ మధ్యలో వచ్చింది. ఇప్పుడు మీకు ఇక్కడ ఇలాగా లక్ష్మీపార్వతి వచ్చి బయటకు వచ్చి మాట్లాడడం ఇవన్నీ కాకుండా మనం చూడాల్సింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి వాళ్ళ గ్యాంగు విజయలక్ష్మి గారి పేరు విన్నా, షర్మిల గారి పేరు విన్నా వాళ్ళు మాట్లాడినా ఇరిటేట్ అయిపోతున్నారు ఇప్పుడున్న పరిస్థితుల్లో. వీళ్ళు వాళ్ళని రెచ్చగొట్టాల్సిన అవసరం లేకుండా వాళ్ళే అతను వేధిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు చేయాల్సిన అవసరం వాళ్ళకి లేదు, చేయరు. ఎందుకంటే వాళ్ళ బాధ వాళ్ళు చెప్తున్నారు. ఇది క్లియర్గా ఆస్తులకు సంబంధించిన మ్యాటర్. క్లియర్గా ఓపెన్గా చెప్పారు. వాళ్ళు కేవలం ఆస్తులే ఒకళ్ళ మీద ఒకళ్ళ వైరం, అది ఆస్తుల వల్ల వచ్చినాయి. మా ఆస్తి మాకు పాడేయండి అంటున్నారు. అంతే, సమానంగా పంచమన్నాడు రాజశేఖర రెడ్డి గారు, సమానంగా పంచమంటున్నారు. అలాగని చెప్పేసి లక్ష్మీపార్వతిలాగా విజయలక్ష్మి గారి చరిత్ర కాదు కదా. రాజశేఖర రెడ్డి గారు కట్టుకున్న భార్య, ఆవిడ కూతురు, కొడుకు, వాళ్ళ మధ్య ఉన్న వైరం ఇది. వాళ్ళిద్దరూ బయటకు వచ్చి బహిరంగంగానే మాట్లాడారు. ఎవరో విజయలక్ష్మి గారు, షర్మిల గారు ఒక అడుగు ముందుగా రాజకీయ పార్టీ అధ్యక్షురాలుగా ఉన్నారు కాబట్టి ఆవిడ కూడా అన్ని రకాలుగా విమర్శిస్తుంది. దీంతో వైసీపీ శ్రేణులందరికీ కూడా ఒక ఇరిటేషన్ ఉంది. జగన్మోహన్ రెడ్డిని ఎవరేమన్నా తట్టుకోలేరు. అందులోని కుటుంబ సభ్యులు అంటే అందరినీ ఎలాగైతే విమర్శిస్తారో బూతులతోటి అలాగే విమర్శిస్తున్నారు. అది చాలట్లేదు వాళ్ళకి. వాళ్ళు బూతులు తిట్టి విమర్శ చేసిన దానికి విజయలక్ష్మి గారు, షర్మిల బాధపడిన దానికంటే విజయలక్ష్మి, షర్మిల గారు మాట్లాడితే వాళ్ళకి ఎక్కువ డ్యామేజ్ అవుతుంది, ఇరిటేషన్ వచ్చేస్తుంది. ఇలాంటి సమయంలో పుండిమే కారం చెల్లినట్టుగా ఈయన బర్త్డే విషయం చెప్పాడు. తప్పే ఉంది. జగన్మోహన్ రెడ్డికి చెప్పారు. జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు గారికి చెప్పాడు. పవన్ కళ్యాణ్ గారికి ఒంట్లో పోలేదంటే త్వరగా కోలుకోమని చెప్పాడు. ఇది ఒక ఆహ్వానించదగ్గ పరిణామం. అంటే కుళ్ళిపోయి చెడిపోయి అనారోగ్యం పాలైన రాజకీయాలు ఇప్పుడిప్పుడే స్వస్థత చిక్తా కోలుకుంటున్నట్టు లెక్క. సరే, ఇక్కడ సమస్య ఏంటంటే తల్లి విజయంకి జగన్ రెడ్డి శుభాకాంక్షలు చెప్పలేదు, లోకేష్ గారు చెప్పాడు. లోకేష్ గారు చెప్పడం వాళ్ళకి ఇబ్బందిగా ఉంది. జగన్మోహన్ రెడ్డి చెప్పకపోవడం ఆ కార్యకర్తలను అయోమయానికి గురి చేసింది. అందుకే డైవర్ట్ చేయడానికి లక్ష్మీపార్వతి నింపి ఇలా మాట్లాడించారన్న ప్రచారం కూడా ఉంటుంది. డెఫినెట్గా నువ్వు మాట్లాడంటారనమాట. అంటే ఎలాగంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా, పవన్ కళ్యాణ్ గారు, తనను ఓడించిన వ్యక్తులు చంద్రబాబు గారు, వాళ్ళకే నువ్వు చెప్పావు కదా, నీ కన్న తల్లి కదా. ఇప్పుడు వ్యవహారాలు, ఆస్తులు, గొడవలు, ఘర్షణలు, అత్తాకోడల మధ్య తగులు, మా బావ మరద, అన్నా చెల్లెల మధ్య, వదినా మరదల మధ్య రకరకాల సమస్యలు ఉండొచ్చు. వీళ్ళు కుటుంబం, రాజకీయ కుటుంబం, ప్రజలతోటి జీవితాలతో పెనవేసుకుని ఉన్న కుటుంబాలు కాబట్టి కొన్ని ప్రజల కోసమైనా కొన్ని సంస్కారవంతమైన విధానాలు పాటించాలి. దాంట్లో భాగమే ఒకరు జన్మదినానికి ఇంకొకరు శుభాకాంక్షలు తెలియజేయడం, వాళ్ళు విష్ చేయడం అనేటువంటిది ఒక మంచి సంస్కృతి. దాన్ని పాటించకపోగా అతని తాలూకు ఒంటికై సొంటు కొమ్ములాగా వ్యవహరించడాన్ని వాళ్ళ పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేవు. దాన్ని కవర్ చేయడం మీరు అన్నట్టుగా లక్ష్మీపార్వతి వాళ్ళ దగ్గర రెడీగా ఉంటుంది. ఏంటండి అంటే మూతలేని మరచెంబులు కొన్ని ఉంటాయి, వంటింట్లో రెడీగా ఉంటాయి పక్కన. కదండి, ఇప్పుడు కిళమెక్కిన తప్పేళాలు, మూతలు లేని మరచెంబుల్ని ఎవరో వాడరు, ఆ పక్కన రెడీగా పెడతారు ఆ అరుగు మీద. ఆ కిళమెక్కిన తప్పేళ ఉందనుకోండి, బాత్రూమ్ పోయినట్టు పట్టుపోతారు నీళ్ళు పట్టుకుని. ఈ మూతలు లేని మరచెంబులు పట్టుకెళ్ళి ప్రయోజనం ఏముంటుందని అలా పెట్టి ఉండిస్తారు. అప్పుడు ఇలాంటి వాటిని వాడతారు అన్నమాట. నువ్వు వెళ్ళి మాట్లాడానంటే ఆవిడ వచ్చి ఈ అంగీల కుటుంబం మీద చంద్రబాబు గారిని, భువనేశ్వర్ గారిని, రామారావు గారి గురించి నేను ఎప్పుడో పుస్తకం రాశాను, ఇవన్నీ ఎప్పుడు ఉండి క్యాసెట్ వేసింది. పైగా ట్విస్ట్ ఏంటంటే, నువ్వు విజయలక్ష్మి గారికి అంత ప్రేమగా చెప్పావు కదా, నాకు ఎప్పుడైనా చెప్పావా అమ్మమ్మ అంటాను. ఈ మాట వినగానే, ఆ స్వరం, ఆవిడ కంటెంట్ వినగానే లోకేష్ గారికి కంపరం వచ్చేసి ఉంటుంది, స్మెల్ వచ్చేసి ఉంటుంది. ఇప్పుడు యాక్చువల్గా ఆవిడ వైపు నుంచి కూడా చూసుకోవాలి కదా. నువ్వు అడగటంలో నీ తప్పు లేదు, ఎవరైనా అడగచ్చు. మనం కూడా అడుగుతాం, లోకేష్ గారిని మాకు ట్వీట్ వేయచ్చు కదా బర్త్డే కానీ అడుగుతాం మనం. అలాగే నువ్వు అడగటంలో ఒక వ్యక్తిగా నీకు హక్కు ఉంది, అడగచ్చు, తప్పులేదు. ఇప్పుడు మనం కూడా అంటాం కదా, మాకు ట్వీట్ వేస్తే బాగుండు, ఒకసారి నాకు వేసే ట్వీట్. అలాగా మనం అడగచ్చు, తప్పులేదు, నువ్వు అడగచ్చు. కానీ నీ కొడుకు ఒక డాక్టర్ చదువుకున్న డాక్టర్గా ఉన్నాడు. వాళ్ళ నాన్న వీరగంధం సుబ్బారావు గారు ఒక వీడియో చూశాను నేను ఇవాళ నిన్న. ఈవిడ టాపిక్ రాగానే అవి వస్తాయి ఏటో కానీ యూట్యూబ్లో బయటకు మళ్ళీ ఆ యూట్యూబ్ వాడికి ఇది కూడా చూపిద్దాం అనుకుంటాడు ఏటో, మరి అవి బయటకు వచ్చింది మళ్ళీ. సజెషన్స్ అలా వస్తాయి అనుకుంటాను, నాకు తెలియదు. అదేం వాళ్ళ
అల్గారిథమ్స్ తెలియదు కానీ అది వచ్చి కనపడుతుంది. నేను అలా టపాల్మని ఇలా అనుకోగానే అతను వీరగంధం సుబ్బారావు గారు ఎవరికో ఇంటర్వ్యూ ఇస్తున్నాడు. అందులో వాళ్ళ కొడుకు ఎద్దులాగా 17 ఏళ్ళు ఎదిగిన తర్వాత కూడా ఈవిడికి ఆడికి పక్కన కూర్చోబెట్టి అన్నం ముద్దలు కలిపి పెట్టి ఇవ్వడంట. ఆయన బాధపడుతున్నాడు. ఆ 17 ఏళ్ళు వచ్చినా కానీ కనీసం తండ్రి అన్న కృతజ్ఞత లేదు, నా దగ్గర నన్ను ఇడిచిపెట్టి వెళ్ళిపోయాడు, కనీసం నన్ను చూడటానికి కూడా రాలేదు, 17 ఏళ్ళు అల్లారు ముద్దుగా పెంచాను నేను అని చెప్పని బాధపడ్డాడు. ఈవిని కూడా పెళ్లి చేసుకున్నాడు, చదివించాడు, మళ్ళీ ఒక స్థాయికి తీసుకొచ్చాడు, రామారావు గారు అటువంటి పరిచయం చేశాడు. ఇలాంటివన్నీ చేసినా కానీ ఇప్పుడు విశ్వాసం లేదు నా మీద అని బాధపడతా ఉంటాడు. ఇప్పుడు వాళ్ళ కొడుకు ఎప్పుడైనా వీరగంధం సుబ్బారావు గారికి నానా అని వెళ్ళాడు ఎప్పుడన్నా? ఎందుకు వెళ్ళలేదు? సొంత కొడుకు వీరగంధం సుబ్బారావు గారి వల్ల జన్మించిన అతను నానా అంట వెళ్ళనివాడు నువ్వెవరో ఏంటో నీ గురించి ఎప్పుడు కూడా నీ వంక కూడా చూసి ఉండడు ఆ కుర్రోడు. తెలిసి ఉండదు లోకేష్ గారు. నీ వ్యవహారం జరిగినోడు ఆయన 10 ఏళ్ళు 9 ఏళ్ళు ఉంటాయి, ఎక్కడ చదువుకుంటున్నాడు, అది నీ గోల ఉండదు. అలాంటిది నిన్ను అమ్మమ్మ అని ఎలాగంటాడు? ఇప్పుడు అతను చాలా పసి వయసులో ఉండగానే వాళ్ళ అమ్మమ్మ గారు చనిపోయింది. వాళ్ళ అమ్మమ్మ గారిని ఊహామాత్రంగా కూడా గుర్తుందో లేదో తెలియదు. ఇతను 83లో ఎప్పుడు పుట్టినట్టున్నాడు లోకేష్ గారు. ఆవిడ కూడా 84, 85 ఎప్పుడు చనిపోయింది ఆవిడ, బస్తారకం గారు. ఆవిడ్ని దేవతలా చూసుకుంటారు, ఆవిడ పట్ల ప్రేమాభిమానాలు ఉంటాయి. ఆవిడ స్థానంలో నిన్ను ఊహించటం, వాళ్ళ కుటుంబానికి ఏంటి, రాష్ట్రంలో రామారావు గారిని అభిమానించి తెలుగుదేశం కార్యకర్తలు సానుభూతి పరులు వీళ్ళు ఎవరికి ఇష్టం లేదు. ఆ కుటుంబం మాట పక్కనట్టు నిన్ను ఆ బసవతారకం గారి స్థానంలో నిన్ను కనీసం ఊహలో కూడా వాళ్ళ నిద్రలో ఆ ఊహ వచ్చిందనుకోండి, వెంటనే వెలుకొచ్చేసి ఒళ్ళంతా చెమటలు పట్టేసి దెయ్యాన్ని చూసినట్టు అనిపిస్తుంది. వాళ్ళకి పేరు తలవడానికి కూడా ఇష్టపడరు. నేనైతే ఇప్పుడు ఇవాళ బిందు నీళ్ళు తాగాల, తులసి నీళ్ళు వేసుకుని. మామూలుగా ఒకసారి తలుసుకుంటేనే చిన్న మరచెంబు నిండా రాగి చెంబు నిండా తులసాకు వేసుకుని నీళ్ళు నానబెట్టుకుని పొద్దున్న తాగుతాను, మోర్ ప్రక్షాళన కోసం. ఆ మాట మాట్లాడినందుకు అంత అసహ్యం డోకు. నాకు ఈ మాట అనగానే బళ్ళుమని వాంతి వచ్చింది నాకు. పాపం లోకేష్ గారు ఏమైపోయాడు ఏటో కానీ. ఏంటంటే ఇలాగా ఇంత స్మెల్ వచ్చేస్తున్నప్పుడు దుర్గంధం, వీరగంధం నుంచి బయటకు వచ్చి ఆ దుర్గంధాన్ని మాకు అంటించావు. మా అందరికీ రామారావు గారు అంటే సెపరేటే కదా, మా అందరి జీవితాలతో ముడిపడి ఉన్న వ్యక్తి అతను. ఎందుకంటే తెలుగు జాతికి రామారావు గారికి వేరువేరేం కాదు, రెండు అవినాభావం, పైగా రాజకీయ బంధం. ఆయన మేము దైవంగా భావిస్తాం. అలాగే తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపాధ్యక్షుడు, ఆయన్ని మేము చాలా ప్రేమాగ్రహంతో కేవలం నీ వల్ల ఆయన్ని మేము కాదని చంద్రబాబు నాయుడు గారిని అప్పచెప్పాల్సి వచ్చింది. ఎందుకంటే ఇది మేము చంద్రబాబు నాయుడు గారిని ట్రస్టీగా నియమించుకున్నాం. ఆయన దాన్ని సక్రమంగా నిర్వర్తించినప్పుడు ఆయన వద్దనుకోవచ్చు. ఆయన చాలా అద్భుతంగా 24 గంటలు కష్టపడి ఆ పార్టీని కాపాడుకుంటూ వస్తున్నాడు. అదే అలా వదిలేసి ఉంటే ఏమైపోను, నీ చేతిలో పడితే ఏమైపోద్ది, వీరగంధం గారు ఏమైపోడు, అలాగైపోను ఈ పార్టీ కూడా. ఆ వేతనంతో చెందటానికి ఎంత మహాపాపం అండి. ఈమెకి అసలు బయటకు వచ్చి మాట్లాడే హక్కు లేదు. ఎందుకంటే నువ్వు అంత పచ్చి మోసం చేసి వచ్చావు ఆయన్ని. నీ చదువు, మీ ఇంటికి ఆయన హరికథలు చెప్పడానికి వచ్చి మీ ఇంట్లో మకం పెట్టుకోడు. ఆయన వయసు ఎంత, నీ వయసు ఎంత, మీ ఇద్దరి మధ్య ప్రామిట్ సర్లే, అది ప్రేమ అనేటువంటిది అలౌకికం. ఎవరి మధ్యన ఎప్పుడైనా పుట్టొచ్చు, దాన్ని ఎవడు తప్పు పట్టడం. ఆయన వివాహం చేసుకున్న చాలా గౌరవం, మంచి పద్ధతి. తర్వాత ఆయన జీవితంలో నుంచి ఆయన నిన్ను వద్దనుకోపోయినా కేవలం పదవీ వ్యామోహం, డబ్బు మీద వ్యామోహం, కీర్తి కండూతి, జీవితంలో ఎదగాలన్న లక్ష్యంతో మాత్రమే ఆయన కాదనుకుని బయటకు వచ్చాం. వేరే ఆయన ఇబ్బంది పెట్టి ఆయన్ని నిరాశ చేసి లేదా ఇంకో రకమైన గృహహింస చేసి మాత్రం కాదు. సరే నీ మనసు మారింది, వచ్చిందాను ఆయన పెళ్లి చేసుకున్న ఆయన కూడా చాలా గొప్ప యుగ పురుషుడు కాబట్టి ఇచ్చిన మాట ప్రకారం నేను వివాహం చేసుకున్నప్పుడు పార్టీ శ్రేణులు, కుటుంబం కూడా ఇష్టం ఉన్నా లేకపోయినా అంగీకరించారు. అక్కడికే నువ్వు చాలా కృతజ్ఞురాలిపై ఉండాలి. ఆయన గురించి తలంచి అంగీకరించారు. అందరికీ కృతజ్ఞురాలై ఉండకుండా ఆయన ఎలా చనిపోయాడో కొన్ని రహస్యాలు ఇలాగే ప్రతిసారి వచ్చి బయటకు వచ్చి నోటుకొచ్చినట్టు మాట్లాడితే ఆ రహస్యాలు కూడా బద్దలవుతాయి. అప్పుడు తలెక్కడెట్టుకుంటూ రాజేంద్ర అనేటువంటిది రాజశేఖర రెడ్డి గారి మాట గుర్తుకొస్తుంది అందరికీ. ఇది గుర్తుపెట్టు. ఈ తెలుగుదేశం శ్రేణులు కానీ, నీ కథ కమామిషు తెలిసిన నాయకులు కానీ చాలా సమయం పాటించి చాలా సైలెంట్గా ఆ రహస్యాన్ని వాళ్ళు మింగేసి ఉండిచ్చారు. అది ఎప్పుడో కాబట్టి బద్దలవుద్ది. దీని నుంచి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తప్పించుకోలేరు, అది గుర్తుపెట్టుకోవాలి. కానీ ఇంక జీవితం ఇంతవరకు అయిపోయిన తర్వాత బయటకు వస్తే ఏమిట్లేని అన్నీ తెగించినట్టు తిడ్డలేక అన్నీ వదిలేసుకున్న దాన్ని మీకేం ఇబ్బంది లేకపోవచ్చు. అయినా ఎప్పటికైనా సరే ఒక్కసారి వన్ సైడ్ వార్, నువ్వు నీకు ప్రతిగా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడన్నా వ్యాఖ్యానం చేశాడా? ఒక్కసారి వీడి పేరు తెలిసాడైనా? లేదు, ఎప్పుడూ లేదు. నీ ఉనికినే గుర్తించిన వ్యక్తితో నీకేటి వైరం? అసలు నువ్వు ఏ రకంగా సమవుజ్జి, నువ్వు ఏ రకంగా బసవతారకం గారితో పోల్చుకుంటావు?
నువ్వు ఏ రకంగా భువనేశ్వర్ గారి గురించి మాట్లాడుతావు, అలా పేరెత్తే అర్హత కూడా లేదు. నీ స్థాయి ఏంటి, నీ బతుకేంటి, ఇది గుర్తుపెట్టుకోవాలి కదా. ఇలాంటి మాట్లాడాల్సి వస్తున్నా చాలా బాధగా ఉంది నాకు. ఎందుకంటే ఒక మహిళ పట్ల ఇలా మాట్లాడకూడదు, కానీ నువ్వు మహిళగా ఒక గౌరవప్రదంగా ఎన్టీ రామారావు గారు నా స్వామి నా దైవం అంటూ వాళ్ళ బిడ్డల పట్ల నువ్వు వ్యవహరించే తీరు నీకు దాన్ని ఆమోదయోగ్యంగా ఉందా? పైగా నీ గురించి అనేక ఫోన్ కాల్స్ ఆగోవాలి ఈగోవాలి ఇవన్నీ విన్న తర్వాత మీ మీద గౌరవం ఎలా ఉంటుంది ఎవరికైనా? ఆ గౌరవాన్ని దక్కించుకోవాలంటే మీరు నిశ్శబ్దంగా ఉండాలి, సైలెంట్గా ఉండాలి. ప్రత్యర్థి పార్టీలో చేరి పైగా తెలుగుదేశం ఎన్టీ రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఆ పార్టీ కార్యకర్తలందరూ ఆమోదించిన తర్వాత స్వయంగా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడిని కాదనుకున్నారంటే కార్యకర్తే అధినేతని ఎప్పటికప్పుడు ప్రకటిస్తున్నారు. వాళ్ళ ఆమోదయోగ్యం లేకపోతే ఎవరికే పని జరగదు అక్కడ. నువ్వు సరే చేరో నీకు రాజకీయ అభిలాషం ఉంది, వీళ్ళు పతనాన్ని కోరుకున్నావు, అది నీకు నెరవేరదు. ఎందుకంటే కార్యకర్తలు ఈ పునాదులు చాలా పటిష్టంగా ఉన్నాయి. ఈ ఇంత బలమైన పునాదుల మీద నిర్మించబడిన ఈ మహాసౌధం అనేక ఆటుపోట్లకి గురైంది, అనేక సంక్షోభాలను తట్టుకుని నిలబడింది, దృఢంగా నిలబడింది. ఈ మహావృక్షాన్ని నువ్వు ఏమి ఆకు కూడా తెంపలేకపోయావు, అనేక ప్రయత్నాలు చేసావు. ఆఖరికి వాళ్ళకి ప్రత్యర్థులు పంచన చేరి వీళ్ళు ఇరిటేట్ చేయడానికి ట్రై చేస్తున్నావు. డెఫినెట్గా ఇరిటేట్ చేస్తున్నావు. ఆవిడ ఎప్పుడు వచ్చి మాట్లాడినా తెలుగుదేశం సానుభూతి పరులకి కార్యకర్తలకి నాయకులకి అందరికీ ఇరిటేషన్ వస్తుంది. అంతవరకు నువ్వు సక్సెస్ సాధించావు, దాని వరకు తృప్తి పడాలి. పదే నువ్వు అదే రకంగా ఇరిటేట్ చేస్తున్నావు అనుకో, రోజు చచ్చివాడికి ఆవిడ ఎడుతాడు, అది అలవాటు అయిపోద్ది. ఒక్కడు మాత్రం మాకు సంతోషం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి మందబుద్ధి వల్ల ఆ బుర్రకు తట్టలేదు. కానీ మొన్న 19 నుంచి 24 వరకు 19లో అతను గెలిచాడు కదా, బాగా మంచి మెజార్టీతో గెలిచాడు కదా, ఒక రకమైన హవా కదా. ఆ టైంలో ఏ అంబటి రాంబాబు లాంటి గొర్రెని రాజీనామా చేయించి నిన్ను ఎమ్మెల్యేని చేసి నిన్ను కానీ స్పీకర్ చేసి ఉంటే ఖచ్చితంగా ఆ రోజు మేము సామూహిక ఆత్మహత్య చేసుకుందాం. నిన్ను అధ్యక్ష అనలేక వాళ్ళు ఎవరు నిజంగా అప్పుడు మానేద్దరు వస్తాం. వాళ్ళు ఎవరో చంద్రబాబు నాయుడు గారితో సహా అందరూ కూడా మీకు సభగొత్తం మానేద్దరు ఏంటండి. మేము కూడా అడ్డం పడిపోతుంది వాళ్ళు వస్తారంటే కూడా సభకి నిన్ను అధ్యక్ష అనుకున్నాం. కానీ అతను మందభాగ్యుడు కాబట్టి అతనికి అది తట్టలేదు. ఇంకా జీవితంలో అతనికి ఆ అవకాశం రాదు, ఇంకా నీకు కూడా అవకాశం రాదు. ఏంటండి ఈ ఐడియా నాకు అప్పుడు ఉండేది, గుబులు ఉండేది నాకు. ఇటు సడన్గా కానీ దీన్ని తీసుకొచ్చి పెడతాడేమో బాబు అని, అది తప్పింది. దుర్గంధం వెదలుతున్న లక్ష్మీభారతి గురించి మనకు తెలియని అనేక విషయాలు మనతో పంచుకున్న అర్స్మిల్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.